రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈయన గత కొద్ది రోజులుగా చాలా కేసుల నేపథ్యంలో ఈయన కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే ఈయన అరెస్ట్ ఉంటుందని చెప్పి గత వారం 10 రోజుల నుంచి కూడా మీడియా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు ఏపీ సిట్ అధికారులు అయితే అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు తరలిస్తున్నట్టయితే మనకైతే వీడియో విజువల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఏ కేసులు ఉన్నాయి అనేది మనం అయితే చాలా పూర్తి వివరాలుగా మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది గత నెలన్నర 2 నెలల నుంచి కూడా ఏపీలో పెద్ద దుమారం రేపుతుంది. ఇప్పటికే కూడా తాజాగా చూసుకుంటే చాలా మంది వ్యక్తులు దగ్గరగా 5-6 వ్యక్తులు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఇలా కీలకమైన వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంకొంతమంది ఆల్రెడీ నిందితుల కింద విజయసాయి రెడ్డి గారు కానీ, ఇంకోవైపు మిథున్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలా మంది వ్యక్తులు, వాళ్ళ పిఏలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఇలా చాలా మంది వ్యక్తులు అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. అయితే తాజాగా చూసుకుంటే గత వారం రోజుల కిందటి నుంచి కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు కూడా వినపడడంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా మీడియా అంతా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఆ సమయం వచ్చిందని మనం అయితే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సిట్ అధికారులు అయితే ఏపీకి తరలించడం, తర్వాత పూర్తి స్థాయిలో సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం అయితే విచారణ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ సిట్ ఇన్వెస్టిగేషన్కి విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే కూడా 2-3 సార్లు విచారణ నోటీసులు పంపించడం జరిగింది. కానీ మీద ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఆయన స్పందించినట్టు మనకైతే సమాచారం అయితే లేదు. కానీ ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా కీలకమైన విషయం. కానీ చాలా మంది నోట వచ్చే మాట ఏంటనంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనడం జరుగుతుంది. కానీ ఆయన కంటే కూడా ముందు ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మొన్నటి వరకు కూడా రాజకేశ్ రెడ్డి కీలకమైన వ్యక్తి, తర్వాత గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కీలకమైన వ్యక్తులు అనుకున్నారు. కానీ ఈ మధ్యలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ స్కామ్లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా కీలకమైన విషయం మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన మీద కీలకంగా చూసుకుంటే గతంలో ఎన్నికల సందర్భంలో 2024 ఎన్నికల సందర్భంలో ఈయన ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇతని కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కానీ ఇద్దరూ కూడా ఓడిపోవడం అయితే జరిగింది. కానీ ఎన్నికల ప్రచారంలో ప్రచారానికి అవసరమైన డబ్బు అనేది దాదాపుగా 8 కోట్లకు పైగా డబ్బు అనేది తెలంగాణ నుంచి, అంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించడం జరిగింది. ఆ సందర్భంలో ఎన్నికల అధికారులు తనిఖీల్లో ఈ 8 కోట్ల రూపాయల పైగా ఏవైతే నగదుందో అది లిక్విడ్ క్యాష్ కావడంతో దొరకడంతో అప్పుడు ఒక పెద్ద కేసే నమోదైంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి అప్పుడు కొన్ని కేసులు అయితే ఆయన మీద నమోదు అవ్వడం జరిగింది. అయితే ఆ కేసుల నేపథ్యంలో, విచారణ నేపథ్యంలో ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో లింకులు ఉన్నాయని చెప్పి ఇంకోవైపు రాజకేశ్ రెడ్డిని చాలా లోతుగా విచారించడంలో ఇక్కడ కొంత లీకులు అనేవి బయటకు వచ్చినాయని చెప్పి కొంత సమాచారం అయితే వినబడుతుంది. అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనేటట్టు వచ్చిన నేపథ్యంలో సడన్గా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెర మీదకి రావడం జరిగింది. అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బు అంతా కూడా రియల్ ఎస్టేట్ కానీ, ఇంకోవైపు సినిమాలు కానీ, మీడియా రంగంలో కానీ ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేయడం జరిగింది. హవాలా రూపంలో దుబాయ్కి తరలించారు, లేదా ఫారిన్ కంట్రీస్ తరలించారని చెప్పి చాలా ఆరోపణలు అయితే అవుతున్నాయి. సుమారుగా 3,500 కోట్లకు పైగా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఇంత భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్కామ్ అనేది జరగలేదని చెప్పి ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రజెంట్ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈయన మీద గత వారం రోజుల నుంచి కూడా అరెస్ట్ అవుతారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నిజమైందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి నిజాలు బయటపడతాయని మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క అతి దగ్గర బంధువుల్లో, సన్నిహితుల్లో ఒకరని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది, ఇంకా ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే ఏపీ లిక్కర్ స్కామ్లో ఒకవైపు ఈడీ, ఒకవైపు సిట్ అధికారులు ఇద్దరు కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి, రెండు వైపుల నుంచి కూడా చాలా పగడ్బందీగా పక్కా ఆధారాలతో దీన్ని ట్రాన్స్పరెన్సీగా విచారణ చేపట్టడం జరుగుతుంది. ఒక్కొక్క నిందితుడిని పట్టుకొని అందులో ఉన్న లూప్ హోల్స్ అన్ని కూడా బయటకు రావడం జరుగుతుంది. మరి ఈ స్కామ్ అనేది ఎప్పుడు బయటకు ఎక్స్పోజ్ అవుద్ది, అంతిమ లబ్ధిదారుడు ఆ వ్యక్తి ఎవరు, చీకట్లో ఉన్న ఆ వ్యక్తి ఎవరు, బిగ్ బాస్ ఎవరు అనేది ముందు తెలియవలసింది. కానీ ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది మనం ముందు చూడాలి మరి.